ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. వినయ్ రెడ్డి అనే బాలుడు సంగారెడ్డి జిల్లా కంటి మండల కేంద్రంలో ఉంటే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే జాతరకు వెళ్లాడు. జాతరలో 300 రూపాయలు పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఎగరేయటానికి చూశాడు. అయితే అది ఎగరలేదు. 2010 తర్వాత పుట్టిన పిల్లల బుర్రలు పాదరసంలా పనిచేస్తున్నాయి. అభిమన్యుడిలా అన్నీ తల్లి కడుపులోనే నేర్చుకుని వచ్చేస్తున్నారు. వాళ్ల తెలివితేటల ముందు 90s కిడ్స్ తెలివితేటలు ఎందుకూ పనికిరావని చెప్పొచ్చు. ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. బొమ్మ హెలికాప్టర్ ఎగరటం లేదన్న కోపంతో ఆ పిల్లాడు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తనకు బొమ్మ హెలికాప్టర్ అమ్మిన వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. షాప్ అతను తనను మోసం చేశాడంటూ పోలీసుల ముందే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, వినయ్ రెడ్డి అనే 10 ఏళ్ల పిల్లాడు సంగారెడ్డి జిల్లా కంటి మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంటికి జాతరకు వచ్చాడు. తాతతో కలిసి బొమ్మలు కొనటానికి వెళ్లాడు. జాతరలో 300 రూపాయలు పెట్టి ఓ బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఎగరేయటానికి చూశాడు. అయితే అది ఎగరలేదు. దీంతో షాపు దగ్గరకు వెళ్లాడు. బొమ్మ వెనక్కు ఇచ్చి వేరేది తీసుకున్నాడు. అది కూడా ఎగరలేదు. దీంతో షాపతను మరో బొమ్మ హెలికాప్టర్ను అతడికి ఇచ్చాడు. ఇలా 3 సార్లు బొమ్మ హెలికాప్టర్ను మార్చి ఇచ్చాడు. 4సారి తీసుకున్న బొమ్మ కూడా ఎగరలేదు. వినయ్ దాన్ని కూడా వెనక్కి ఇచ్చే ప్రయత్నం చేశాడు. షాప్ అతనికి కోపం వచ్చింది. వినయ్పై కోప్పడ్డాడు. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు భావించాడు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడ షాపు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు కానిస్టేబుల్ని పంపాడు. అయితే అప్పటికే ఆ షాపు యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు. పోలీసులు బాలుడి తాతను పిలిపించారు. బాలుడిని సముదాయించి ఇంటికి పంపేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎగురుతాను చూపెట్టిండు. ఏం కంప్లీట్ ఇస్తావు? ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? షాప్ మీద కంప్లీట్ ఏం చేస్తున్నావు? ఏం పేరు నీది? వినయ్ రెడ్డి సార్. ఎంత తీసుకున్నావు బేటా? 300 సార్. ఏమైంది బేట ఇప్పుడు? అది కాదురా, అది రెక్కలు సెట్ చేయాలి. అది రన్నింగ్ లో సెట్